నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం పట్టణం శ్రీ సూర్యరాయ గ్రంథాలయంలో శ్రీ దత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ. $850 కోట్లతో సెంట్రల్ డెల్టాలో సుమారు 7 లక్షల మందికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పెద్దాపురం ఎస్డీపీఓ ఆఫీస్ ఆకస్మిక తనిఖీ. గోకవరం గ్రామంలో దాసం భాస్కర్ రమణమణి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. పిఠాపురం పట్టణం శ్రీ సూర్యరాయ గ్రంథాలయంలో శ్రీ దత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గమనించు ఓ సోదర గేయ రచయిత బర్రె సత్యనారాయణ నాటక రంగంలో రచయిత, శరీరంగంలో కళాకారునిగా మరియు గేయ రచయితగా విజయ మార్గంలో పయనిస్తున్నందుకు ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా సన్మాన గ్రహీత గమనించు ఓ సోదర గేయ రచయిత బర్రె సత్యనారాయణ మాట్లాడారు. నా జీవితంలో ఎన్నో ప్రయాసాలు నెగ్గుతూ ఈ స్థాయికి చేరుకున్నామని, నా విజయానికి కారణమైన నా కుటుంబం సభ్యులు, నా స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. బర్రె సత్యనారాయణ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ దత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొండపల్లి నూక బ్రహ్మ వీర వెంకట సత్యనారాయణ, ప్రెసిడెంట్ రావణం నూకరాజు, వైస్ ప్రెసిడెంట్ మోలెట్టి శ్రీనివాస్, సెక్రటరీ సూరంపూడి గణేష్, జాయింట్ సెక్రటరీ తలారి వీర వెంకట సత్యనారాయణ, ట్రెజరర్ కొమ్మాకుల చిన్నారావు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య పాటలు రచన చేస్తూ నేను ముందుకు సాగడం జరుగుతుంది. కవితలో రాసే అలవాటు కూడా ఉండడం వలన అంటే కృత్రిమ మేధస్ అనే గ్రూప్ ద్వారా నా యొక్క కవితలు కానివ్వండి, నా యొక్క పాటలు కానివ్వండి, వాటిని ట్యూన్స్గా మలిసి ఆ సాంగుల్ని నేను జనాల్లోకి తీసుకెళ్తే జనాదరణ పొందినాయి. ఇలా చేస్తున్న ప్రయత్నంలో మా టీవీ టెక్నీషియన్ సహోదరులు యొక్క పడే బాధలు, వాళ్ళు పడే ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్న పాయింట్ మీద నేను ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట ఒక యూనియన్ టెక్నీషియన్ అందరూ కూడా వినడం జరిగింది. అలాగే యూనియన్ పెద్దలో మన రాష్ట్ర యూనియన్ ఏఈ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ యూనియన్, ఆ యూనియన్ వినడం జరిగిన తర్వాత మా ఎలక్షన్ 5వ తారీఖున జరిగిందండి. ఆ ఎలక్షన్లో మొత్తం చాలామందిని పిలవడం జరిగింది. అతిథిగా కూడా నన్ను పిలిచి నన్ను అక్కడ సన్మానం చేయడం జరిగింది. అది మా పిఠాపురం యూనియన్ శ్రీ శివదత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క మన యొక్క సత్యనారాయణకి మనం ఒక శివ సత్కారం చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ పిలిచి ధన సన్మానం చేశాను. నిజంగా చాలా ఆనందకరం. నేను ఒక నాటక రచయితగా, ఒక సినీ నటుడుగా నా ప్రయాణంలో ఈ యొక్క పాటలు రచిస్తూ కూడా ఉత్తేజపరుస్తూ, జనాలను ఉత్తేజపరుస్తూ నేను ముందుకు సాగడం జరుగుతుందండి. అలాగే మీడియా మిత్రులైన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారికి. ఎందుకంటే నేను చేసే పనిని నేను చేసే, లేకపోతే నేను రచించే ఒక ఇదిని ఎదురు తీసుకెళ్ళి నన్ను కొన్న స్థానానికి తీసుకెళ్ళి ఈరోజు మీ అందరి ముందు ఇలా కూర్చోవడానికి ప్రధాన కారణం ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా మేస్టార్ అయిన ప్రసాద్ మేస్టార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన టీవీ టెక్నీషియన్ సహోదరులందరికీ
గౌరవాధ్యక్షులు బాబు గారికి, అధ్యక్షులు బాబు గారికి, సిద్ధిబాబు గారికి, వీరబాబు గారికి, రమేష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కుర్రల్లాగా ఒక చంటి కుర్రల్లా కూడా మనకు ప్రోత్సహిస్తున్న మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మిత్రులు రాంబాబు గారికి మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీరు ఎంతవరకు ఎన్ని పాటలు రాశారండి? నేను ఇప్పటి వరకు సుమారు 210 పాటలు రాశాను. అందులో జనాదరణ పొందినవి మాత్రం 30 మాటలండి. ఆ 30 మాటలు మాత్రమే నేను బయటికి పెట్టడం జరిగింది. అది ప్రజెంట్ నేను యూట్యూబ్లోని గట్రా అప్లోడ్ చేయలేదండి. ఓన్లీ నా మిత్రులకి, నా యొక్క టెక్నికల్ సహోదరులకి, అలాగే నా బంధువర్గానికి మాత్రమే నేను పెట్టడం జరిగింది. వాటి వల్ల నేను ఏ విధమైనది కూడా ఆశించకుండా నా యొక్క మిత్రులు ఒక సంతోషపరచాలన్న ఉద్దేశంతో నేను అది అందరికీ తీసుకెళ్ళడం జరిగింది. కానీ నా ఉద్దేశం ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళేందుకే నన్ను ఈరోజు ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కోనసీమలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా భారీ అడుగు పడింది. అమరజీవి జలధార పేరుతో 850 కోట్ల మెగా వాటర్ ప్రాజెక్టుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో శ్రీకారం చుట్టారు. సుమారు 7 లక్షల మందికి శుద్ధమైన త్రాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ప్రాంత అభివృద్ధికి నూతన దిశను చూపిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఆత్రేయపురం మండలం వసంతవాడలో మెగా వాటర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. సెంట్రల్ డెల్టాలో 4 నియోజకవర్గాలు 11 మండలాల్లోని ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు అందరుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతుల్ని ఎమ్మెల్యే వారిని అభినందించి సత్కరించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అమరజీవి జలధారతో లక్షలాది ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. కొత్తపేట బి, గన్నవరం, రాజులు, అమలాపురం నియోజకవర్గం ప్రజలకు ఇంటింటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేసి ఉన్న వాటర్ ట్యాంకులు ఈ ప్రాజెక్టులు అనుసంధానం చేయనున్నారు. పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ మన ప్రాంతంలో స్థలం సేకరించడం అంటే చిన్న విషయం కాదు. స్వచ్ఛందంగా ఎవరో ముందుకు రాదు. చాలా ప్రయత్నాలు చేస్తేనే కానీ ఈ స్థలాన్ని సమీకరించుకోలేకపోయాం. మన ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని. కానీ వసంతవాడ రైతులు, పేరవరం రైతులు, ఈ భూమి గల వారు ముందుకు వచ్చి ఈ భూమిని మంచి ప్రాజెక్టుకి అందిస్తానంటున్నారు. మేము సహకరిస్తాం. ముందుకు రావటం అనేది చాలా గొప్ప విషయంగా నేను వారిని అభినందిస్తా ఉన్నాను. వారు ఇచ్చిన అవకాశం ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చు. అందరూ నిధులు ఇచ్చినా భూములు అందించే పరిస్థితి లేదు. అటువంటి గొప్ప అవకాశం ఈనాడు మనకి ఒక ప్రాజెక్టు వసంతవాడ గ్రామంలో ఇక్కడ ఏర్పడింది. ఇది ఒక కొత్తపేట నియోజకవర్గానికి పరిమితం కాదు. కోనసీమలో ఉన్న 4 నియోజకవర్గాలకి, 11 మండలాలకి, దగ్గర 6-7 లక్షల ప్రజానికానికి, 880 హ్యాబిటేషన్స్ కి ఇది ఒక వేదిక అయింది. అడ్వాన్స్ ద్వారా గోదావరి వాటర్ నీరు 75 MLD అంటే చాలా ఇక్కడి నుంచి త్రాగునీరు పెద్ద పైప్ లైన్ ద్వారా 2.61 TMC నీరు, 2.61 TMC నీరు సంవత్సరానికి త్రాగునీరు కింద అందివ్వడానికి ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. బొప్పర్లంట్లో ఇంటేక్ వెల్, అక్కడ ద్వారా ఇంటేక్ వెల్ ద్వారా డ్రా చేసి ఇక్కడ తీసుకొచ్చి ప్యూరిఫైడ్ వాటర్ పెద్ద 4 అడుగుల డయా పైప్ ద్వారా మొత్తం రాజోడు చివరి ప్రాంతాన్ని కూడా అందించే కార్యక్రమానికి నేను ఇక్కడ మనం శ్రీకారం చుడతా ఉన్నాం. అంటే గతంలోనే మన నియోజకవర్గంలో చాలా పనులు చేసుకున్నాం వాటర్ ద్వారా. గతంలో నేను ఎమ్మెల్యేగా 2012 అనుకుంటా, 13 అనుకుంటా. ఆనాడు 55 కోట్లు ఆనాడు ప్రభుత్వంలో ఆ రోజుల్లో నేను మంజూరు చేయించడం జరిగింది. బొబ్బర్లంకలో కట్టడం అదే ప్రాజెక్ట్. అక్కడ పూర్తిగా స్థలం సరిపోకపోతే రావులపాలెంలో దెబ్బలాడి వాళ్ళ స్థలం ఏమనంటే వాసన సీట్ వారి పాడు రోడ్లో వారితో దెబ్బలాడి చాలా సార్లు నెగోషియేట్ చేసి ఆ స్థలాన్ని బలవంతంగా తీసుకుని అక్కడ కట్టించడం జరిగింది. అదేవిధంగా ఉచ్చుల్లో రోడ్డు పక్కన కూడా 6 కోట్లతో కట్టించడం జరిగింది. ఆ 2 ప్రాజెక్టులు దగ్గర సుమారుగా ఈ 3 మండలాలు కవర్ చేస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ నా శిలాఫలకం వేసుకోలేదు. 55 కోట్లకి కూడా శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవం కానీ శిలాఫలకం లేదు. శంకుస్థాపన
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పెద్దాపురం ఎస్డిపిఓ ఆఫీస్ ఆకస్మిక తనిఖీ. ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు తొండంగి పోలీస్ స్టేషన్, తుని రూరల్ పోలీస్ స్టేషన్, ఎస్డిపిఓ పెద్దాపురం ఆఫీసును తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీల ఆదేశాల మేరకు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మీద ఫోకస్ పెట్టామని, ఎండిపిఎస్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా పెరగాలి, చాలా స్ట్రిక్ట్గా ట్రాక్ డౌన్ ఉండాలని, రౌడీ షీటర్స్పై నిఘా పెట్టామని, రాబోయే అంబేద్కర్ జయంతి పీస్ఫుల్ గా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజున తొండంగి పోలీస్ స్టేషన్, తుని రూరల్ పోలీస్ స్టేషన్, అట్లనే ఎస్డిపిఓ పెద్దాపురం ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆనరబుల్ సీఎం సార్, అట్లనే ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద ఫోకస్ పెట్టమని, అట్లనే ఎన్డీపీఎస్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా పెరగాలి, చాలా స్ట్రిక్ట్గా క్రాక్ డౌన్ ఉండాలి దాని మీదని, రౌడీ షీటర్స్ మీద వాచ్ పెట్టమని, అట్లనే అప్కమింగ్ అంబేద్కర్ జయంతి పీస్ఫుల్గా అయ్యేలాగా అన్ని ప్రికాషన్స్ తీసుకోమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసం తమ్మన్న, దొరగారి భార్య భాస్కర రమమణి మొదటి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొని ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పదిల మురళి, గాజిగం నాని, మిరియాల గాంధీ, చలపల్లి దుర్గాప్రసాద్, తురుపు హరికృష్ణ, తోట వీరబాబు, మాదరపు వీరబాబు, రేవూరి శ్రీను, గొల్ల స్థానిక నాయకులు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణపై తుని టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసిన జిల్లా వైఎస్ఆర్సీపీ కాకినాడ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నవరం నుండి టౌన్ పిఎస్ వరకు బైక్ ర్యాలీతో నిరసన. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తొలి పలుకు అంటూ చాలా వికృతంగా మాట్లాడుతున్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇబ్బంది పడ్డారు. రాజధాని కోసం వైఎస్ జగన్ సూచించిన మావిగాను డైవర్ట్ చేయడం కోసమే ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ వికృత మనస్తత్వం బయటపడింది. చంద్రబాబు ఏ స్కీమ్ చేసినా తన స్కామ్ చూసుకుంటాడని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీని వైఎస్ జగన్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. మావిగాన్ పేరు నచ్చకపోతే సిబిఎన్ సిటీ, ఎన్టీఆర్ సిటీ లేదా అమరావతి అని పేరు పెట్టుకుని తెలిపారు. మనం ఈ రాష్ట్రం అప్పులు లేకుండా, ఈ రాష్ట్రం అప్పులు చేయాల్సిన పని లేకుండా ఈ రాష్ట్రం బాగుంటది అన్న ఉద్దేశంతో ఆప్షన్ 1 అంటే ఎవరో ఒప్పుకోలేదు ఆ రోజు. సరే, 2 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ డ్రైన్స్ కి, వాటర్ కి, పవర్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, బిల్డింగ్స్ కాకుండా రోడ్స్ కి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పాడు చేసి పరిస్థితి వద్దు. మనకి ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ, పోర్ట్ సిటీ మచిలీపట్నం ఉంది, విజయవాడ కార్పొరేషన్ ఉంది, గుంటూరు కార్పొరేషన్ ఉంది. ఆటోమేటిక్గా ఒక 5 నుంచి 10,000 కోట్లు అక్కడ డెవలప్మెంట్ పెడితే ఆటోమేటిక్గా మనకి ఆదాయం వచ్చే హబ్ కింద తయారవుద్దని చెప్పేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడితే, దాని నుంచి ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి వ్యక్తిగత విషయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు శ్రేణుల తాలూకు ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు మాటలు చాలా దురుసుగా మాట్లాడడం, చాలా వికృతంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ వికృత మనస్తత్వం బయటపడడం జరిగింది. కాకపోతే ఒక్కటైతే తెలియజేసుకుంటున్నాను నేను, మీరు ఏదైతే డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఈ రకంగా మాట్లాడారో, మేము మాట్లాడిన మాటలు కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రధానమంత్రి గారే మాట్లాడారు ఆ రకమైన మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, ఏ స్కీమ్ చేసినా, లేకపోతే ఏ డెవలప్మెంట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్కామ్ చూసుకుంటారట. ప్రధానమంత్రి గారు స్వయంగా ఆన్ రికార్డ్స్ మాట్లాడారు. ఆయన లబ్ధి చూసుకుంటారు తప్పితే ఈ రాష్ట్ర తాలూకు ప్రజల తాలూకు భవిష్యత్తు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల తాలూకు లబ్ధి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే చూడరట. ముందు ఆయన లబ్ధే చూసుకుంటారని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆన్ రికార్డ్స్. మేము కూడా అదే చెప్తున్నాం. 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీ, మళ్ళీ ఎస్ఎఫ్టీ 15,000 రూపాయలు కాకుండా మళ్ళీ 2,500 కోట్ల రూపాయలు లిఫ్ట్లకి, ఎలక్ట్రికల్ వైరింగ్కి, లేకపోతే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్కి,
ఈ రకంగా లబ్ధి చేకూర్చుకుంటూ పోతున్నారు. హైదరాబాద్ లాంటి సిటీలోనే 4,500 5,000 రూపాయలు సైట్తో కలిపి. ఈ సైట్ ఫ్రీ, ఇసుక ఫ్రీ. మరి 4,500 ఉన్నది 15,000 రూపాయలకి ఇచ్చి, అది కాకుండా మళ్ళీ లిఫ్ట్లకి, కరెంటుకి, గార్డెన్కి మళ్ళీ రకరకాలు అలా పెంచుకుంటూ పోతున్నారు. ఏది కూడా బయటికి తెలియనిట్లేదు. ఏదో గూడు పుటాని కింద ఈ రాష్ట్ర సంపద అంతా అప్పులు చేసి మొబలైజేషన్ అడ్వాన్సుల రూపంలో వాళ్ళు దోచుకు తింటున్నారు. అది ఆ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి, ఆయన వైజాగ్ అంటే ఒప్పుకోలేదు కాబట్టి, సరే ఈ 3 కార్పొరేషన్, ఈ 3 నగరాలను కలిపి 120 కిలోమీటర్ల స్ట్రెచ్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. ఓ 10,000 కోట్లు లోపు పెట్టుకుంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందంటే లేదు, అమరావతిలో పెట్టుకుంటా ఉంటున్నారు. లేదంటే మావిగన్ అన్న పేరు తప్పు అంటున్నారు. సరే పేరు తప్పు కాకపోతే సిబిఎన్ సిటీ అని పెట్టుకోండి, ఎన్టీఆర్ సిటీ అని పెట్టుకోండి. మావిగన్ మీకు నచ్చకపోతే ఎన్టీఆర్ సిటీ అని పెట్టుకోండి, సిబిఎన్ సిటీ అని పెట్టుకోండి. లేదా అదే అమరావతి అని ఇక్కడ పెట్టండి. అలా కాదు, 27 గ్రామాలు అమరావతి అని పేరు పెట్టారు. అది అమరావతి కాదు, యాక్చువల్గా అమరావతి ఆ 27 గ్రామాలకి ఇంకొక 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడకి సంబంధం ఉండదు, గుంటూరుకి సంబంధం ఉండదు. పట్టుకెళ్ళి ఈ డబ్బు అంతా రాష్ట్ర ప్రజల తాలూకు సంపద అంతా కలిపి అక్కడ గోతులు పోసి ఆ నీళ్లు తోడడానికి, లేకపోతే అక్కడ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజల సొత్తుని దోచుకు తింటున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలాగా ఆయన చెప్తున్నాడని చెప్పేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారని చెప్పేసి ఈ ఎల్లో మీడియా, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. మీరు తొలి పలుకు అని చెప్పేసి ప్రతి వారం ఈ రాష్ట్ర ప్రజలకు నీతులు చెప్తారు ఈ ఎల్లో మీడియా వారు. కానీ ఒకటైతే చెప్తున్నాను నేను, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైనింగ్ సెంటర్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి పుష్పగుచ్చం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ముందుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజాబాబు రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అంకుటిత దీక్ష యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. జై సార్. వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీటీసీ సభ్యులు, అలాగే ఎంపీడీఓ, ఎంఈఓ, ఏపీఎస్ఎస్డిసి పాకాల మండలానికి సంబంధించిన యువకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎలక్షన్ ముందు మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు వంతులు వారీగా కూడా ప్రతి చోట యుద్ధం జరుగుతాం. దానిలో భాగంగా జనవరి 3వ తారీఖు మన చంద్రగిరి మండలంలో 4వపల్లి జరిగింది. దాంట్లో 3,500 మంది వస్తే దాంట్లో 1,290 మందికి ఆ రోజు ఇచ్చాం. దాంట్లో ఈ రోజుకి 680 మంది యువకులు ఉద్యోగాలు తీసుకుని కంటిన్యూ అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ రోజు రఘునాథన్ గారు కానీ ఆ ప్రతినిధులందరూ కూడా మరొకసారి మీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు గతంలో 2019 నుంచి 24 వరకు మనకి ఏ విధంగా ఉద్యోగాలు లేకుండా ఏ విధంగా మన రాష్ట్రం ముందుకు వెనక్కి వెళ్ళిందో మీకు తెలుసు. దాని అన్నింటినీ అధిగమించి ఈరోజు అప్పుల రాష్ట్రాల నుంచి ప్రతీకరంగా ముందుకెళ్తూ ఇక్కడికి వచ్చి 2014 నుంచి 19కి మనం చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండొచ్చు, వివిధ రంగానికి సంబంధించిన పారిశ్రామిక రంగానికి సంబంధించిన కంపెనీలు అన్ని కూడా వస్తే వాటన్నిటిని కూడా 2019 నుంచి 24 కూడా పంపించడం ఆ రోజున వైసీపీ పార్టీ నాయకులు చేసింది. నాకు ఈరోజు గుర్తు జనవరి 25వ తేదీ లేదా 28వ తేదీ ఆ రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు
రేణుగుంట ఎయిర్పోర్ట్ మందుల మధ్యలో ఒకే రోజు 28 కంపెనీలకి ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 2024-19లో ప్రభుత్వం వైసీపీ వచ్చిన నెక్స్ట్ డేనే ఎవరైతే ఫౌండేషన్ వేశారో, ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో ల్యాండ్స్ అలాట్మెంట్ అంతా, వాటన్నింటినీ ఒకే జీవో పెట్టి క్యాన్సిల్ చేశారు. అంటే ఆ 25 కంపెనీలు వచ్చినట్టు ఈ రోజు మనకి కనీసం ఒక 4,000 ఉద్యోగాలు ఐటీ ఎంప్లాయీలు ఉంటుంది. ఈ రోజు అది లేని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నారా లోకేష్ గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే ఉమ్మడి లక్ష్యంలో, కూటమి లక్ష్యంలో ఈసారి ఎటువంటి తెచ్చినా కూడా ఎటువంటి కంపెనీలకు ఇది లేకుండా ముందు సపోర్ట్ చేస్తూ మన శ్రీసీటీలో ఉండొచ్చు, ఇక్కడ అమరాజా ఉండొచ్చు, మనకు సంబంధించినటువంటి ఇక్కడ రేణుగుంట దగ్గర ఉన్న ఫార్మా కంపెనీస్ ఉండొచ్చు, అపోలో ఇండస్ట్రీస్, అపోలో ఫార్మసీ ఉండొచ్చు, అన్నింటినీ కూడా మీకు లోపల డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ వర్క్ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మనకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ 12 కంపెనీలు కాకుండా ఇంకా కొన్ని కంపెనీలు తొందరగా వస్తాయి. మీకు ఆ కంపెనీలు వచ్చిందంటే ఆల్మోస్ట్ మనం చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా మన మోహన్ బాబు గారు కాలేజ్ దగ్గర కూడా మేము ఐటీ కంపెనీకి ఒక 35 ఎకరాలు చూసి పెట్టడం జరిగింది. ఏదైతే ఐటీ కంపెనీలు వచ్చిందంటే సెన్సార్ వేసి దాన్ని ఇమీడియట్ గా వేయడం జరుగుతుంది. ఆ రోజు మీరు చూస్తుంటారు, అలో పోస్ట్ ప్రోగ్రామ్ మార్చి 3వ తారీఖు జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో. ఆ రోజు మన ఐటీ శాఖ మంత్రి ప్రామిస్ చేస్తారు, చంద్రగిరి నియోజకవర్గంలో నేను 100% డెవలప్ చేస్తానని. దానిలో అక్కడ రెడీగా 35 ఎకరాలు రెడీ పెట్టాం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మన తిరుపతి జిల్లాలో తిరుపతి సరౌండింగ్ ఎత్తుకుంటే, మన చంద్రగిరి నియోజకవర్గం కానీ తిరుపతి కానీ ఎత్తుకుంటే సంవత్సరానికి 4,000 మంది యువకులు డిగ్రీ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ బీటెక్ చేసిన అందరూ కూడా పైకి ఇన్పుట్ వస్తున్నారు, అవుట్పుట్ వస్తున్నారు. వీళ్ళందరూ ఉద్యోగాలు వేయాలనే ఉద్దేశంతో చేస్తాము. అంటే వివిధ రంగాలు ఉండొచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ ఉండొచ్చు, కొన్ని ఐటీ ఉండొచ్చు, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం కిర్లంపూడి గ్రామం జనసేన నాయకులు ఎల్లపుద్రబాబు ఇటీవల అనారోగ్యంతో కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిసి వెళ్లి పరామర్శించి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మెరుగైన వైద్యం కోసం డాక్టర్ రవితేజతో మాట్లాడడం జరిగింది. జగ్గంపేట మండలం రాజపూడి హైస్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి దగ్గరుండి పిల్లలకు వడ్డన చేయించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రాజపూడి హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగిందని అన్నారు. మొట్టమొదటిసారిగా రాజపూడి హైస్కూల్ పరిశీలించడం జరిగిందని, దీనికి ముఖ్య కారణం గతంలో స్కూల్లో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు విద్యార్థులు ఇక్కడ భోజనం సరిగా ఉండటం లేదని నాకు కంప్లైంట్ చేయడంతో ఇక్కడ వంట చేసే వారిని నా కార్యకర్తలను తొలగించి కొత్త వారిని పెట్టడం జరిగిందని, వారు ఈ విధంగా మధ్యాహ్న భోజనాలు అందిస్తున్నారు అని పరిశీలించడం జరిగిందని, ఇక్కడ 540 మంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారని, ఒంటిపూట బడుల సందర్భంగా 240 మంది ఈ రోజు భోజనం చేశారని అన్నారు. కలపడుతున్నా దగ్గర నుంచి జరగరా ముందు ఏం వస్తున్నావా లేసేకు అందరికి సరిపడయ్యాయి మళ్ళీ అరే బాబు దగ్గర పేటేమనరా కూడా సాయంత్రం కూడా ఏం లేదా ఫోటో తీసే
వస్తే పిల్లలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పారు, మాకు భోజనం బాగోటలేదు, మేము తినలేకపోతున్నాం అని చెప్పేసి. నిజంగా అక్కడ భోజనం తయారు చేసేటటువంటి వాళ్ళు మా కార్యకర్తలు, ఆ రోజు మాకు కావాల్సిన వాళ్ళు. అయినా సరే నిర్విత్తంగా ఎక్కడ ఆలోచన చేయకుండా ముందు ఇమీడియట్గా వాళ్ళని తప్పించండి అని చెప్పేసి అని చెప్పడం, మార్పు తీసుకురావడం. ఇప్పుడు కొత్త వాళ్ళు వంట చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో వచ్చి చూడడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఇది నేను చాలా బాగుందని మాత్రం అనడానికి మాత్రం లేదు. చాలా బాగుంది అనిపించుకోవాలంటే జ్యోతులనెవరు వచ్చి ఇక్కడ భోజనం చేసేస్తే కాదు. నా రుచి వేరు, నీ రుచి వేరు, జవకో రుచి ఉంటుంది. 540 మంది ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ 540 మంది పిల్లలు కూడా ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేయాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని తినాలి అనుకున్నప్పుడు అమ్మ ఇది ఎక్కడ ఇంటికంటే ఇక్కడే బాగుంటుందిరా. ఇందాక ఒక పాపను అడిగాం, మా అమ్మ తినొద్దండి ఇవ్వాలండి, ఏ కోడి మాంసం పెడుతుంది కాబట్టి ఇవాళ తినలేదు. ఆ కోడి మాంసం వండిన రోజున కూడా ఇక్కడే తినాలనేటటువంటి విధానంలో వంట తయారీ ఇక్కడ ఉండగలిగితే 540 మంది ఇక్కడ తింటారు. ఇవాళ చూసుకున్నట్టయితే 220 మంది భోజనాలు చేస్తున్నారు ఇక్కడ. ఒంటిపూట సెలవులు కాబట్టి చాలామంది కొంత ఇరెగ్యులర్గా ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి ఇదే రాజపూడి రావడం జరుగుతుంది. నేను 540 మంది పూర్తిగా ఉన్నప్పుడు రీఓపెన్ అప్ స్కూల్ అప్పుడు వచ్చి చూసి అప్పటికి పరచాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. ఇవాళ మనం కూడా ఓ పని చేయాలి. పెద్దలు బిర్యానీ చేస్తున్నారు ప్రతి శుక్రవారం లక్షవారం చేస్తున్నారు. వాళ్ళకి ట్రైన్ చేయాలి. మనం తింటున్నాం కదా రోజు బిర్యానీ, ఇంటి దగ్గర తయారు చేసుకుని తింటున్నాం రుచికరంగా, హోటల్లో తింటున్నాం. మనం ఆ బాధ్యత మీరు తీసుకోవాలి పెద్దలుగా. బుల్లబ్బు గారు, బుల్రాజు గారు, అచ్చారావు గారు కోడిగుడ్లు తినేయడం కాదు. వాళ్ళకి ఆ బిర్యానీ అందరికీ రాదు కదా. కాబట్టి ట్రైన్ చేయగలిగితే 1-2 సార్లు ఎవరినో మాస్టర్ని తీసుకొచ్చి ఈ రకంగా వండించాలి, ఈ రకంగా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళతో చేయించగలిగితే వాళ్ళు కూడా బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళే నాట్ సో బ్యాడ్, చెత్తగా మాత్రం లేదు, తినడానికి రుచిగానే ఉంది. అయితే ఇంకా బాగుండాలన్నది నా ఆలోచన. ఎందుకంటే పిల్లలు ఈ రోజు మళ్ళా గతంలో ఏం పెడితే తినేసిపోయేవాళ్ళు ఇంటి దగ్గరైనా సరే. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకే మంచి రుచికరమైనటువంటి ఆహారం కావాలి. కాబట్టి ఆ రకంగా చెయ్యాలి. ఇంకా అదే రకంగా ఇక్కడ చూసినటువంటి విధానంలో ఇవాళ తినేటటువంటి ప్లేట్లు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పిఠాపురం పట్టణం శ్రీ సూర్యరాయ గ్రంథాలయంలో శ్రీ దత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ. $850 కోట్లతో సెంట్రల్ డెల్టాలో సుమారు 7 లక్షల మందికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పెద్దాపురం ఎస్డీపీఓ ఆఫీస్ ఆకస్మిక తనిఖీ. గోకవరం గ్రామంలో దాసం భాస్కర్ రమణమణి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.